రైట్ బ్రేకింగ్ చూస్తున్నా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు రేపు సాయంత్రం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల అమలు మేరకు మెగా డిఎస్సీపై తొలి సంతకం చేయనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, రైట్ స్వాతి, ప్రధానంగా చంద్రబాబు నాయుడు నివాసం వద్ద పెద్ద ఎత్తున సందడి వాతావరణం నెలకొంది. మంత్రులు పెద్ద ఎత్తున క్యూ కట్టిన పరిస్థితి. దాదాపు 10 మంత్రులకు పైగా చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నారు. మంత్రిత్వ శాఖలకు సంబంధించిన కసరత్తు ప్రస్తుతం జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు మంత్రిత్వ శాఖలకు సంబంధించిన వ్యవహారం మీద కసరత్తు చేస్తున్నారు. ఎవరెవరికి ఏ శాఖలు కట్టబెడుతున్నారన్న అంశానికి సంబంధించిన కసరత్తు అనేది ప్రస్తుతం జరుగుతుంది. మరి కాసేపట్లో మంత్రిత్వ శాఖలు ఎవరెవరికి కట్టబడతారన్న అంశానికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి అనుగుణంగా జీవోలు కూడా జారీ అయ్యే అవకాశాలు, సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. 10 మంది మంత్రులు చంద్రబాబు నాయుడుని కలిసి సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి తమకు మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపిన పరిస్థితి. అట్ ద సేమ్ టైం తమకు ఏ శాఖలు కేటాయిస్తున్నారన్న అంశానికి సంబంధించి కూడా కొంత ఆరా తీస్తున్న పరిస్థితి మంత్రుల వైపు నుంచి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో మంత్రిత్వ శాఖలకు సంబంధించి ఎవరికి ఏ మంత్రిత్వ శాఖలు దక్కుతాయన్న ఉత్కంఠత అయితే ఇటు రాజకీయ వర్గాల్లోనూ మరొక వైపు మంత్రి పదవులు దక్కించుకున్న వాళ్ళలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రేపు చంద్రబాబు ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించిన కొత్త ప్రభుత్వానికి సంబంధించి కీలకమైన రోజుగా దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. హామీల అమలుకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు, సంతకాలు చేసేది రేపే. సో ఈ నేపథ్యంలో రేపు చంద్రబాబు నాయుడు తన పేషీలోకి వెళ్ళబోతున్నారు. ఛాంబర్ 1లో తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించబోతున్నారు. సెక్రటేరియట్కి 4 గంటల 41 నిమిషాలకి చంద్రబాబు నాయుడు సెక్రటేరియట్లోని తన పేషీకి వెళ్తున్నారు. ఫస్ట్ బ్లాక్లోని ఛాంబర్లో దీనికి ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం ముందుగా హామీ ఇచ్చిన విధంగా, ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మెగా డిఎస్సీకి సంబంధించిన ఫైల్ మీద తొలి సంతకం చేయబోతున్నారు. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించిన ఫైల్ మీద 2వ సంతకం, అలాగే 3వ సంతకం సామాజిక పింఛన్లు 4,000 రూపాయలకు పెంచుతూ టీడీపీ కావచ్చు, కూటమి పార్టీలు ఏ హామీ అయితే ఇచ్చాయో దానికి అనుగుణంగా 3వ సంతకం చేయనున్నారు. దీంతో పాటుగా స్కిల్ సెన్సెస్, అంటే రాష్ట్రంలో ఎవరికైతే స్కిల్స్ అవసరం అవుతాయి, స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన వ్యవహారం ఎవరికైతే అవసరం అవుతుంది, దీనికి సంబంధించిన ఒక వ్యవస్థ లాంటిది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఉపాధి కల్పించాలన్నా, నిరుద్యోగం తగ్గించాలన్నా దీనికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి స్కిల్ సెన్సెస్ అనేది లాంటిది చేస్తే కొంత క్లారిటీ వస్తుంది. దీనికి సంబంధించి ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళడానికి పూర్తి స్థాయిలో యాక్సెస్ వస్తుంది అనేది ఒక అభిప్రాయంగా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కావచ్చు, కూటమి పార్టీలు చంద్రబాబు నాయుడు కావచ్చు స్కిల్ సెన్సెస్ చేపడతామన్న హామీ అయితే ఇచ్చిన నేపథ్యంలో 4వ సంతకం దాని మీద చేయబోతున్నారు. అలాగే అన్నా క్యాంటీన్ల మీద 5వ సంతకం చేయబోతున్నట్లుగా పార్టీ వర్గాల నుంచి, అలాగే ప్రభుత్వ వర్గాల నుంచి మనకు వస్తున్న సమాచారం మనకు తెలుస్తుంది. ప్రధానంగా అన్నా క్యాంటీన్లు 2014-19 మధ్యకాలంలో అన్నా క్యాంటీన్లని అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారం చేపట్టిన తర్వాత అన్నా క్యాంటీన్లు రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ క్రమంలో అన్నా క్యాంటీన్లని మళ్లీ ఏర్పాటు చేసే దిశగా ఖచ్చితంగా తాము నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా 5వ సంతకం చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో రేపు సచివాలయంలో చంద్రబాబు అడుగు పెట్టబోతున్న ఈ సందర్భంలో అది కీలకమైన అంశం. అది కూడా తన ఛాంబర్లో తొలి సంతకంతో పాటు టాప్ 5 ఏదైతే ఉన్నాయో మొత్తం 5 సంతకాలు పెట్టే దిశగా 5 సంతకాలు పెట్టే దిశగా చంద్రబాబు నాయుడు రేపు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్న ఈ సందర్భంలో. సో రేపు అత్యంత ప్రయారిటీ కొత్త ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారంగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఇంకా శాఖలకు సంబంధించిన కసరత్తు కొనసాగుతూనే ఉంది. సో దీనికి సంబంధించిన క్లారిటీ అయితే మరి కాసేపట్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే పిఎంఆర్ మీకున్న సమాచారం ప్రకారం పోర్ట్ఫోలియోలు ఈ రోజు ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తోందా? పోర్ట్ఫోలియోలకు సంబంధించి అయితే క్లారిటీ ఇవాళ రాత్రికల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారన్న అంశానికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఒక అభిప్రాయానికి వచ్చేసినట్టుగా తెలుస్తోంది. సో జనసేనకు ఏ శాఖలు కేటాయిస్తారు, బీజేపీకి దక్కిన ఒక మంత్రి పదవి ఆ మంత్రికి ఏ శాఖను కేటాయిస్తారన్న అంశంతో పాటుగా కీలకమైన శాఖలు కావచ్చు, ఇరిగేషన్, రెవెన్యూ, హౌసింగ్, అలాగే దీంతోపాటు లా అండ్ ఆర్డర్, పట్టణాభివృద్ధి శాఖ. సో ఇటువంటి శాఖలు ఏదైతే ఉన్నాయో
ఈ శాఖలు ఎవరికి కేటాయిస్తారన్న చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని లీకులు కావచ్చు, కొంత స్పెక్యులేషన్స్ కావచ్చు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మైనారిటీ కార్పొరేషన్కి సంబంధించిన శాఖ ఎన్ఎండి ఫరూక్కి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే గిరిజన సంక్షేమ శాఖను సాలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గుమ్మడి సంజయరానికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఇక పయ్యావులకి ఆర్థిక శాఖ లేదా రెవెన్యూ, అలాగే ఆనం రామనారాయణ రెడ్డికి రెవెన్యూ లేదా ఆర్థిక శాఖ. సో ఇటువంటి శాఖలకు సంబంధించిన వ్యవహారం మీద కొంత చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ దీనికి సంబంధించిన క్లారిటీ అయితే ఇవాళ రాత్రికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే జీవోలు కూడా జారీ అయ్యే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్వాతి, పిఎంఆర్ ప్రస్తుతం ఉన్న మంత్రులతో పాటు ఇంకా ఎవరైనా చంద్రబాబు నివాసానికి చేరుకునే అవకాశం కనిపిస్తోందా? అక్కడ ఒక కోలాహల వాతావరణం అయితే కనిపిస్తోంది. రైట్, చంద్రబాబు నివాసానికి మంత్రులతో పాటుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫలితాల ప్రకటన తర్వాత నుంచి ఆయన ప్రమాణ స్వీకారం చేసేంత వరకు ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు నివాసంలో ఉన్నప్పుడల్లా ఉంటున్నారని తెలుసుకున్న తర్వాత పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని తమ ఆనందోత్సాహాన్ని తెలియజేయడంతో పాటుగా ఆయన కలిసే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు కూడా మనం చూస్తున్న కార్లు బారులు తిరిగి ఉన్న పరిస్థితి, చంద్రబాబు నాయుడిని కలిసేందుకు వచ్చిన వాళ్ళు, అలాగే వాహనాల్లో వస్తున్న వాళ్ళు కనిపిస్తున్నారు. మరొక వైపు చూస్తూ ఉంటే, ఇటువైపు చూస్తూ ఉంటే పెద్ద ఎత్తున చంద్రబాబు నివాసంలోకి వెళ్ళి ఆయన కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపే ప్రయత్నం చేసేందుకు ఇక్కడ కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మంత్రుల విషయానికి వచ్చేసరికి దాదాపు 10 మంది మంత్రులు లోపల ఉన్నట్లుగా తెలుస్తుంది. లోపలికి వెళ్లారు. సో వాళ్ళు మంత్రి పదవులకు సంబంధించిన క్లారిటీ వచ్చేసింది కాబట్టి వాళ్ళకి ఏ శాఖలు కేటాయిస్తున్నారన్న అంశంతో పాటుగా మంత్రి వర్గంలో తమకు చోటు కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపేందుకు కూడా చంద్రబాబు నాయుడు నివాసానికి మంత్రులు, అలాగే కొంతమంది నేతలు ఆయన కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు నివాసానికి తరలి వస్తున్నారు. స్వాతి, రైట్ పిఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.